హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అంబ్రెల్లా హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ ఏం లేదండి, జస్ట్ మన హ్యాండ్స్ జాయిన్ చేసేయాలి. కింద మనం ఓవర్లాక్ చేసుకుని వైర్ ఓవర్లాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా ఒక 1/2 మీటర్ కన్నా ఎక్కువే ఉండాలండి అంబ్రెల్లా హ్యాండ్స్ కన్నా. 1 మీటర్ అయితే ఒక 3 స్టెప్స్, అటు 3 స్టెప్స్ ఇది 3 స్టెప్స్ అలా వస్తాయన్నమాట. 1/2 మీటర్ అయితే అటు 2 ఇటు ఒక 2 ఉంటాయి. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసానండి. ఇలా కోన్ షేప్ ఇచ్చాను. ఇలా ఇవ్వటం వల్ల మనకి ఏంటంటే కొంచెం తక్కువ సర్కిల్తో ఉన్న అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి. నేను ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేశాను కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను. నా వైపుకి ఇలా ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు ఫుల్ సర్కిల్ తోటి మనకి 2 హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేశానా, ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేశాను. ఫోల్డింగ్ చేసి ఇలా నా వైపుకి ఇలాగా కోన్ షేప్ వచ్చేటట్టు చేసుకున్నమాట. మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా హ్యాండ్స్ అయినా సరే, లేదంటే మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అయినా సరే, లెహంగా అయినా సరే ఇలాగే ఉంటుంది మెథడ్ అనేది. ఇప్పుడు నేను ఆర్మ్ లూజ్ వచ్చేసి 14 ఇంచులండి. ఇప్పుడు మనకి ఎన్ని ఫోల్డింగ్ మీద ఉంది, 8 ఫోల్డింగ్ మీద ఉంది కదా. ఈ ఆర్మ్ లూజ్ 14 ఇంచుల్ని 8 ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. నాకు 2.5 కన్నా కొంచెం తక్కువే వచ్చింది. ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలాగా చేసుకున్న తర్వాత ఈ పైనుంచి చూడండి, ఈ కోన్ దగ్గర నుంచి చూసుకోండి ఎంత వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. ఈ 3 ఇంచుల్ని మెల్లమెల్లగా ఇలాగా షేప్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి. అంటే అన్ని వైపులా కరెక్ట్గా 3 ఇంచులు వచ్చేటట్టు. అక్కడ నుంచి నేను 4.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను, ఖర్చులతో కలిపి 4.5 అనమాట. మీ హ్యాండ్ హైట్ని బట్టి, నా దగ్గర తక్కువ క్లాత్ ఉంది కాబట్టి 4.5 తీసుకున్నాను. కానీ ఏ సైజు వాళ్ళకైనా ఇదే ప్రాసెస్ అండి, ఓకేనా? ఏ సైజు వాళ్ళకైనా ఇదే ప్రాసెస్. పేపర్ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. నాకు ఒక లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి 2 వచ్చేస్తాయి. కింద గేరా దగ్గర మీరు ఇలాగా పీకో చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇది మాట, ఓకేనా? 2 హ్యాండ్స్ పేపర్ కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొత్త వారైతే ఖచ్చితంగా పేపర్ కటింగ్ చేసుకోవాలి. అప్పుడే మీకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది మనకి ఓకేనా. ఇప్పుడు నేను బొమ్మకు పెట్టి చూపిస్తాను, మీకు ఎలా వస్తుంది ఏంటని తెలుస్తుంది. ఇంకా ఫుల్ సర్కిల్ కావాలంటే ఇంకా క్లాత్ ఎక్కువ ఉండాలన్నమాట. నా దగ్గర ఉన్న క్లాత్తోనే ఇచ్చి చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ హ్యాండ్కి పెడతాను, చూడండి మీకు ఎలా వస్తుంది. హ్యాండ్ హైట్ తక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంటే మంచిగా వస్తుంది. నాకు 4.5 ఇంచులే ఉంది హ్యాండ్ హైట్. మీరు 7 ఇంచులు 9 ఇంచులు అలా తీసుకుంటే ఇంకెక్కువ గేరా అనేది బాగా వస్తుంది అనమాట. హైట్ పెరిగే కొద్దీ గేరా ఎక్కువ వస్తుంది, అది ఒక బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు లెహంగా ఉంది, అది హైట్ వచ్చేసి మనకి దగ్గర ఒక 34-40 ఇంచులు 50 ఇంచులు ఉంటుంది కదా హైటు కింద వరకు. అప్పుడు ఏంటంటే మీకు గేరా ఎక్కువ వస్తుంది అనమాట. నాకు ఇది తక్కువ ఉండటం వల్ల గేరా తక్కువ వచ్చింది. ప్రాసెస్ మాత్రం సేమ్ ఇంతే. మనకి ఇలా కోన్ షేప్లో పెట్టేసుకుని ఎన్ని ఫోల్డింగ్ చేసామో అన్ని ఫోల్డింగ్స్ తోటి మీరు కటింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కిందకి ఇలాగా లేయర్స్ లాగా వస్తుంది. ఇంకొక లేయర్ వేసుకుంటే ఇంకోటి కూడా అంతే అలాగే వస్తుంది. ఇది ఇక్కడ నేను కూడా పెడతాను చూడండి. యాక్చువల్గా నేను తీసుకున్న ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు, కానీ ఈ బొమ్మది వచ్చేసి 8.5 ఇంచులు అనమాట. అందుకని రౌండ్ రాలేదు. పిన్స్ పెట్టేసి చూపిస్తాను మీకు. ఈ బొమ్మ ఎక్కడ తీసుకున్నారని అడిగారండి, నాకు గిఫ్ట్ ఇచ్చారండి ఒక ఫ్రెండ్, ఇలాగా చూపించడానికి బాగుంటుందని. ఇదండి ఫైనల్ లుక్ అనేది, ఇలా కింద లేయర్స్ కింద పడుతుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.